ఎల్లమ్మపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్. అంత ఆషామాషిగా ఎల్లమ్మ ఉండదంటూ కామెంట్స్. ఇప్పటి వరకు ఎవ్వరు చూడని కోణంలో డిఎస్పీ క్యారెక్టర్. ఇంతకీ ఎల్లమ్మ ఎలా రూపుదిద్దుకుంటుందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బలగం సినిమాతో డైరెక్టర్గా తనదైన ముద్ర వేసినటువంటి వేణు ఎల్దండి ప్రజెంట్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి జానపద సాంప్రదాయాలను ప్రధానంగా తీసుకొని తీస్తున్నటువంటి ఎల్లమ్మ సినిమా ఆయన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా రూపుదిద్దుకుంటుంది. గ్రామదేవతగా పూజించేటువంటి రేణుక ఎల్లమ్మ నేపథ్యంతో జానపద కళాకారుల జీవన విధానాన్ని, హృదయాన్ని తాకేలా చూపించాలనే లక్ష్యంతోటే ఈ సినిమాని వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్రాజు నిర్మాణంలో రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రజెంట్ చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్గా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనటువంటి గ్లిమ్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని భారీగా పెంచగా 2026లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలన్న ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్స్ పాటలు అందించినటువంటి తర్వాత ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్పై హీరోగా కనిపించబోతున్నారు. ఎల్లమ్మలో దేవి పరిచయం అనేటువంటి డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం అవుతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ పాత్ర కోసం దేవిశ్రీ ప్రసాద్ కంప్లీట్గా తన లుక్ని కూడా మార్చుకున్నారని, అండ్ పొడవాటి జుట్టు గడ్డంతో మాస్ అవతారంలో కనిపించబోతున్నారని కూడా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. మునిపెన్నడూ చూడని విధంగా డిఎస్పీని తన పాత్రలో చూపించబోతున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అంతేకాదు, ఈ క్యారెక్టర్ చాలా షాకింగ్గా అండ్ ఎమోషనల్ డెప్త్తో ఉండబోతుందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఈ పాత్ర కోసం నాని, నితిన్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరికి దేవిశ్రీ ప్రసాదే సరైన ఎంపికగా మేకర్స్ భావించారని ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే బలగంలో చూపించినటువంటి మట్టి వాసన, ఎమోషన్స్ను ఎల్లమ్మలో మరింత బలంగా ప్రదర్శిస్తాయని కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జానపద కళలు, సామాజిక అంశాలను కథలో సహజంగా మేళవిస్తూ తెలంగాణ గ్రామీణ జీవితాన్ని బిగ్ స్క్రీన్పై నిజాయితీగా చూపించడమే ఈ సినిమాకు ప్రధాన బలం అవుతుందని కూడా చెప్పుకుంటున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ నటనతో పాటు తను అందించేటువంటి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్గా నిలవొందని అంచనా. ఇదిలా ఉండగా లేటెస్ట్గా డైరెక్టర్ వేణు ఎల్దండిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా షూటింగ్ ఆలయ ప్రాంగణంలో షూట్ చేస్తున్నారు, అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ టైంలోనే వేణు తన అఫీషియల్ ఎక్స్ పోస్ట్లో చేసినటువంటి ద్వారా అయితే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఆయన ఆలయం పైభాగంలో షూస్ వేసుకొని కనిపించడంతో ఆ వివాదం చెలరేగింది. అయితే పవిత్రమైనటువంటి ఆలయంలో ఇలా చెప్పులు వేసుకోవడం హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నట్లేనని కూడా కొంతమంది అయితే నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరోవైపు షూటింగ్ టైంలో ఎలక్ట్రిక్ వైర్స్ కానీ లేదా భద్రతా కారణాల వల్లనే ఆయన చెప్పులు వేసుకొని ఉండొచ్చు అని కూడా మరికొంతమంది అయితే సమర్థిస్తున్నారు. అయితే ఈ అంశంపై వేణు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఈ వివాదం సినిమాపై చర్చను మరింతగా పెంచిందన్న మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో రేణుక ఎల్లమ్మ గ్రామదేవతని కొలిచేటువంటి భక్తులు కోట్లాది మంది ఉంటారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఎంత చెప్పినా తక్కువ అనే స్థాయిలో పూజలు చేస్తుంటారు. రేణుక అంటే పురాణాల్లో మహర్షి జమదగ్ని భార్య. అయితే పరశురాముడిని అనుకోకుండా చూసినటువంటి కారణంగా భర్త శాపానికి గురై తొలుత కురిపిగా మారి దాని తర్వాత తండ్రి ఆజ్ఞ మేరకు సొంత కొడుకు పరశురాముడి చేతిలో హతమై దైవకృప వల్ల తిరిగి మళ్ళీ ప్రాణం దక్కించుకుంటుంది. అయితే ఎల్లమ్మ దేహానికి తల అతికించేటువంటి పరిస్థితి రావడంతో అక్కడి నుంచి రేణుక ఎల్లమ్మగా ప్రాచుర్యం పొందుతుంది అంటారు పురాణాలు. అయితే పరశురాముడు కాకుండా మిగిలినటువంటి నలుగురు కొడుకులు కూడా శాపగ్రస్తులైతే వాళ్ళను అక్కున చేర్చుకొని మాతృత్వ గొప్పతనాన్ని చాటుతుంది ఎల్లమ్మ. ఇలా రేణుక ఎల్లమ్మ గురించి ఎంతో పురాణం, బోలెడు సినిమాలు అయితే వచ్చాయి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నటువంటి ఈ సినిమా అంటే ఈ కాలంలో చూపించకపోయినా పాత్ర తాలూకు బ్యాక్గ్రాఫ్ అండ్ క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి విధానం రేణుక ఎల్లమ్మ నుంచే వేణు స్ఫూర్తిగా తీసుకొని ఆ కథకి జానపద కళాకారుల జీవితాలను జోడించారని కూడా ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇందులో నిజమెంతుందో చెప్పలేం, కానీ మొత్తానికి 2026 మోస్ట్ షాకింగ్ కంటెంట్స్లో ఎల్లమ్మ ఉండబోతుంది అనేది మాత్రం వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పురాణాలు ఏం చెబుతున్నాయి, డెఫినెట్గా అంటే ఆవిడ చాలా అంటే భోజనం వండాలి అంటే ఆయన వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఏమి ఎంగిల్ చేయనటువంటి వాటరు అండ్ దాని తర్వాత ఏదైతే బియ్యం ఉన్నాయో అవన్నీ కూడా కలుషితం కాకుండా వండి ఆయనకు తీసుకెళ్తే అప్పుడు ఆమె భర్త బ్రతికొస్తాడు అనేది పురాణంలో ఉంటుందన్నమాట. అయితే మధ్యలో ఏదైతే ఎల్లమ్మకు మధ్యలో ఒక రాక్షసుడు ఉంటారు, సో ఆయన మధ్యలోకి వచ్చి
ఆ భోజనాన్ని భిక్ష అవతారం ఎత్తి, ఆ భిక్ష అవతారంలో నాకు భోజనం పెట్టకపోతే నేను చచ్చిపోతా అని కాళ్ళ మీద వేళ్ళ మీద పడి అలా బ్రతిమిలాడి అది తినడం ద్వారా సో ఆవిడకు ఉన్నటువంటి ఆ కలుషితం లేనటువంటి వండినటువంటి అన్నాన్ని తను తినడం ద్వారా అక్కడ వాళ్ళ భర్తకు పెట్టకుండా ఉంటుంది. సో అంత దయా గుణము ఎల్లమ్మది అని కూడా చాలా సందర్భాల్లో కొన్ని పురాణాలు అయితే చెబుతూ ఉంటాయి. సో ఆ భోజనం ఆయన తినడం వల్ల పనిగట్టుకొని రాక్షసుడు తినడం వల్ల దాదాపు ఒక 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంతో మొత్తంగా ఒక శాపంగా మారుతుంది. సో ఆ 14 సంవత్సరాల తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళ తండ్రి గురించి చెప్పకుంటే మళ్ళీ ఆయన బ్రతికొస్తాడు అంటే ఇన్ కేస్ ఆ పుట్టినటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లమ్మని రకరకాలైనటువంటి టార్చర్స్ పెడుతూ ఉంటారు. మా తండ్రి ఎవరో చెప్పు ఏంటి అని చెప్పి ఎల్లమ్మకు సంబంధించిన అంటే వాళ్ళ కూతురుని ఇద్దరిని కూడా ఇబ్బందులు పెట్టి దెబ్బలు కొడుతూ మంటలు పెడుతూ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం మనం పురాణాల్లో. అయితే అప్పటికి కూడా ఆమె చెప్పకుండా లందలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఒక మహాశక్తి అవతారం ఎత్తి అక్కడ దేవుడిగా ప్రాచుర్యం పొందింది అని కూడా కొన్ని పురాణాలు అయితే చెబుతున్నాయి. సో కొన్ని పురాణాల ఆధారంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎల్లమ్మ బేస్డ్ స్టోరీ ఇది, కాకపోతే దీన్ని వేణు ఎలా లింక్ చేస్తారు అండ్ అదే స్టోరీని తీస్తారా లేదు అంటే ఇన్ కేస్ ఆ కథని బేస్ చేసుకొని ఆ స్ఫూర్తిని బేస్ చేసుకొని కొత్తగా ఏమన్నా ఇప్పుడు రియాలిటీ బలగం ఏదైతే ఉందో ఒక చావుకి సంబంధించినటువంటి కథ దాని తర్వాత జరిగేటువంటి విషయాల్ని ఎలా అయితే చెప్పాడో మరి అలా చెప్తాడా, లేదంటే డప్పు కళాకారులు చాలామంది జానపద కళాకారులు ఉంటారు వాళ్ళ జీవిత స్టైల్ చెప్తాడా ఏంటో తెలియదు. కానీ మొత్తంగా ఎల్లమ్మ అంత ఆషామాషిగా అనుకున్నటువంటి కథ కాదు. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా డెప్త్ ఉంటుంది, ఒక ఏదైతే యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా ఇంటెన్స్ డెప్త్ తోటి అయితే ఈ సినిమా రాబోతుందని కూడా వేణు చాలా సందర్భాల్లో చెప్పారు. అండ్ అనుకున్నంత స్పామ్ కంటే చాలా పెద్దగానే రాబోతుందని కూడా గతంలో మనం విన్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్టోరీని ఎలా మలుచుకుంటారు ఏంటనేది తెలియదు. కానీ ఇక మేజర్గా ఎల్లమ్మ అంటేనే ఎల్లమ్మ క్యారెక్టర్ ఎవరు ప్రజెంట్ చేస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు అంటే ఆ పర్ఫామ్ చేసేటువంటి క్యారెక్టర్ ఫస్ట్ సాయి పల్లవి అన్నారు, దాని తర్వాత కీర్తి సురేష్ అన్నారు. అయితే ఈ జనరేషన్స్లో అంత పర్ఫామ్ చేసేటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే పర్షి అనేటువంటి ఒక క్యారెక్టర్ డిఎస్పి చేస్తున్నాడు. పర్షి బేసిక్గా ఎల్లమ్మకు ఒక కొడుకు క్యారెక్టర్, మరి అది తల్లి కొడుకుల క్యారెక్టర్ అవుతుందా లేదంటే వేరేనా, దాన్ని ఎలా తీసుకెళ్తాడు ఎలా చెప్తాడు అనేది అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. డెఫినెట్గా పర్షి అనేటువంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే దానికి మేజర్ క్యారెక్టరే ఎల్లమ్మ అనేటువంటి రిప్రజెంట్ చేస్తున్నటువంటి క్యారెక్టర్. కాకపోతే ఇక్కడ హీరోగా దేవిశ్రీ ప్రసాద్ని పర్షి క్యారెక్టర్లో చూపించబోతున్నారు. అంటే తల్లిగానా లేకపోతే రిఫరెన్స్ తీసుకొని వేరే విధంగా చెప్తారా ఏంటో తెలియదు. కానీ మొత్తంగా బ్యాక్గ్రాఫ్లో అంటే ఎల్లమ్మ పునడం సో ఇలాంటి గత సంబంధించినటువంటి కథ ఏదైనా లింక్ పెడతారా ఏదో తెలియదు. కానీ మొత్తంగా మాత్రం ఎల్లమ్మలో తెలియనిటువంటి కోణాలు చాలా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఏదన్నా క్లారిటీ అట్లీస్ట్ ఒక గ్లిమ్స్లోనే అర్థమైంది. ఆ మ్యూజిక్ కానీ ఆ పొట్టేలు అవన్నీ కూడా కనిపిస్తే డెఫినెట్గా ఏదో ఉండబోతుంది సినిమాలో అయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. బజ్ కూడా చాలా బజ్ అయితే ఏర్పడడం జరిగింది. మరి ఎల్లమ్మని ఎవరు తీసుకుంటారు, ఆ క్యారెక్టర్ ఎవరు ప్రజెంట్ చేస్తారనేదే చూడాలి ఇన్ కేస్. సో మరి ఎల్లమ్మగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సాయి పల్లవ, కీర్తి సురేష, లేదంటే సమంతనా, రష్మికనా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఎల్లమ్మ కథ తెలిస్తే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.